2012 చిత్రాలకు గ్రాఫిక్స్ విభాగంలో పనిచేసి అబ్బురపరిచారు. ఆ యువకుడే మన రాష్ట్రానికి చెందిన ఫణీంద్ర. ప్రస్తుతం ఆయన మన మహా స్టూడియోలో ఉన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో ఆయన అనుభవాలను, ఆయన పనితీరు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి ఫణీంద్ర గారు, వెల్కమ్ టు మహా స్టూడియోస్. ముందుగా ఫణీంద్ర గారు, మీరు ఒక తెలుగు వాడినందుకు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్విస్తున్నారు. ముందుగా మీ స్వస్థలం ఏంటి, ఆ వివరాలు చెప్తారా? తప్పకుండా అండి. నేను పుట్టింది పెరిగిందంతా విజయవాడ అండి. నేను ఇంజనీరింగ్ చేసింది వెల్లూరులో, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేశాను. దాని తర్వాత మాస్టర్స్ కి నాకు మూవ్ అయ్యాను యుఎస్ కి. సో మీ ఈ విజువల్ ఎఫెక్ట్స్ లో మీరు ఇప్పుడు మంచి ఉన్నతిని సాధించారు. అంటే మొదటగా ఈ గ్రాఫిక్స్ రంగాన్ని మీరు ఎలా ఎంచుకున్నారు? మీకు ఎలా ఎంచుకోవాలనిపించింది? ఎప్పుడు ఎంచుకున్నారు? నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు సెకండ్ ఇయర్ లో ప్రెజెంటేషన్స్ చేసేవాడిని అండి. 3D ప్రెజెంటేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఎలిమెంట్స్ యూస్ చేసి చిన్న చిన్న ప్రెజెంటేషన్స్ చేసేవాడిని అండి. దాని తర్వాత ఆఫ్టర్ 1 year మా ప్రొఫెసర్స్, మా మేనేజ్మెంట్ వాళ్ళ కోఆపరేషన్ వల్ల ఇంకా ఒక స్టెప్ ఫర్దర్ గా వెళ్ళి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాగా ఈ బాగా ఎక్స్క్లూజివ్లీ గా చేసేవాడిని అనమాట. వాళ్ళ కాన్ఫిడెన్స్ స్లోగా గెయిన్ అయ్యి ఇన్ ద ప్రాసెస్ ఇది జరుగుతూ ఉండగా నేను వేరే ఈ ప్రెజెంటేషన్స్ కి ప్రైజెస్ గెలవటం వల్ల ఇలా నా కాన్ఫిడెన్స్ లెవెల్లో కూడా బాగా పెరిగింది అనమాట. అప్పుడు ఏమైందంటే నాకు ఇంకా నేర్చుకోవాలన్న ఆలోచన, ఇంకా తపన ఉండటం వల్ల నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, హాలిడేస్ కి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను వెకేషన్ తీసుకోకుండా నేను అక్కడ షాఫ్ట్ యానిమేషన్ స్టూడియోలో నేను అక్కడ బేసిక్స్ నేర్చుకున్నానండి. విజయవాడలో షాఫ్ట్ యానిమేషన్ స్టూడియోలో బేసిక్స్ నేర్చుకున్నానండి. దాని తర్వాత నాకు బాగా ఇదేంటి అలవాటు అయిపోయింది. నేను చేసేది నాకు బాగా నచ్చింది అనమాట. నాకు టైం తెలియట్లేదు, లైక్ ఐ వాజ్ లాస్ట్ ఇన్ వాట్ ఐ వాజ్ డూయింగ్ అనమాట. అప్పుడు నేను డిసైడ్ అయ్యానండి, మనకి నచ్చిందే చేయాలి, ఏదైనా కావచ్చని. నేను కంప్యూటర్ గ్రాఫిక్స్ లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కోసం, ఇంకా హైయర్ లెవెల్ స్టడీస్ కోసం నేను ట్రై చేస్తూ ఉన్నానండి. ఇండియాలో సర్చ్ చేశాను, అబ్రాడ్ సర్చ్ చేశాను, అని సర్చ్ చేశాను. అన్ఫార్చునేట్లీ అప్పుడు ఏంటంటే ఇండియాలో నాకు కావాల్సిన కోర్సెస్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా మనకి టీచ్ చేసే ప్రొఫెసర్స్ కానీ, లైక్ ఫ్యాకల్టీ కానీ, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ ఏమి పెద్దగా లేవన్నమాట. దాని కారణంగా నేను కంప్యూటర్ గ్రాఫిక్స్ మేజర్ సబ్జెక్ట్ లో కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి అప్లై చేశానండి. అప్లై చేసి నాకు అడ్మిషన్ రావటం వల్ల అది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అవటం వల్ల కూడా మా పేరెంట్స్ నుంచి కోఆపరేషన్ వచ్చింది. ఫస్ట్ లో కొంచెం కాషియస్ గా కొంచెం ఆలోచించిన నా గురించి, తర్వాత ఈ ప్రైజులు గెలవటం వల్ల, మంచి యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ లభించడం వల్ల, వాళ్ళ నుంచి కూడా కోఆపరేషన్ వల్ల. సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం మీరు ఈ రంగంలో అడుగు పెట్టారు నేర్చుకోవటంలో? నేను ఆల్మోస్ట్ 7 to 8 years బ్యాకే నాకు జరిగిందండి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే నేను చేస్తూ ఉన్నాను అనమాట. 2002లో స్టార్ట్ అయింది. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ రంగంలో ఉన్నారా, లేకపోతే మీరు ఒక్కళ్ళే మొట్టమొదటిగా ఈ రంగంలోకి వచ్చారా? మా ఫ్యామిలీలో అసలు ఈ రంగం కాదు కానీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎవరు లేరు. అది నా ఓన్ ఇంట్రెస్ట్ తో వచ్చిందండి. సో మీకు అటు కాలేజీ యాజమాన్యం కానివ్వండి, ఇటు ఇంట్లో కానివ్వండి, ఎవరి ప్రోద్బలం, ఎవరి సహకారం ఎక్కువగా ఉండేది? ఒక గ్రాఫిక్స్ రంగంలో తీసుకుంటే మీకు స్ఫూర్తి ఎవరు? నాకు కాలేజ్ లో ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళ కోఆపరేషన్ ఉండేదండి. ఇటు ఇంటికి వచ్చినప్పుడు పేరెంట్స్ కోఆపరేషన్, స్లోగా వాళ్ళు సపోర్టివ్ గా ఉండేవాళ్ళండి. ఇంకా స్ఫూర్తి అంటారా, నాకు చాలా మంది స్ఫూర్తి అండి. అందరు డైరెక్టర్ స్ఫూర్తి, ఇక్కడ డైరెక్టర్ స్ఫూర్తి, ఇన్నోవేటివ్ గా చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అండి. సో విజయవాడ నుంచి అట్లా అమెరికా వెళ్ళి అక్కడ హాలీవుడ్ చిత్రాల్లో వర్క్ చేశారు. ఈ అవకాశం మొదటిగా ఎప్పుడు వచ్చింది? నేను ఆల్మోస్ట్ ఇంకొక 2 months లో నా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది అనుకుండగా డిజిటల్ డొమైన్ అనే కంపెనీ మా యూనివర్సిటీకి క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చిందండి. దాంట్లో నా వర్క్స్ అవన్నీ చూసి, నా ప్రాజెక్ట్స్ అవన్నీ చూసి వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసి అప్పుడు నాకు ఫస్ట్ ఆపర్చునిటీ మమ్మీ 3 ప్రాజెక్ట్ కానీ ఇచ్చారండి. సో అంటే మళ్ళీ అక్కడ అమెరికాలో మీరు మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందా దీనికి సంబంధించినంత వరకు? మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే చేయడం వల్ల ఆబ్వియస్లీ ట్రైనింగ్ వచ్చిందండి. ఓకే, మాస్టర్స్ డిగ్రీ మీరు అక్కడ విజువల్ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చేశారు. అయితే ఇప్పుడు దాకా ఏ చిత్రాలకు మీరు వర్క్ చేశారు? నా ఫస్ట్ ప్రాజెక్ట్ మమ్మీ 3 అండి. మమ్మీ 3 అయిన తర్వాత ఇమీడియట్ గా క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ వర్క్ చేశానండి. దానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీగా మాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. దాని తర్వాత కొన్ని షార్ట్స్ ట్రాన్స్ఫార్మర్స్ లో, ఐఫిల్ టవర్ సీక్వెన్స్ జిఐజోలో,
మళ్ళీ 2012 లో నేను కాలిఫోర్నియాలో డిస్ట్రక్షన్ సీక్వెన్సెస్ కి వర్క్ చేశాను. పర్టికులర్ అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2012 అవునండి. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఉన్న గ్రాఫిక్స్ అవును. కాలిఫోర్నియా. అవునండి. ఓకే. అయితే మమ్మీ 3 వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? ఎంతైనా ఫస్ట్ మూవీ కదండి. నేను ప్రపంచవ్యాప్తంగా చాలా ఆకట్టుకున్న ఫిలిం మమ్మీ సీక్వెల్స్. రైట్ అండి. అది ప్లస్ మమ్మీ 2002 లోనే వచ్చిందండి. ఆఫ్టర్ లైక్ 5-6 years ఆఫ్ గ్యాప్ రావటం వల్ల చాలా మంది ఆ మమ్మీ సిరీస్ ఫ్యాన్స్ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అనమాట. ఆ ఫ్యాన్ లో నేను కూడా ఒక్కడిని అనమాట. నేను చిన్నప్పుడు లైక్ నేను మమ్మీ 1-2 చూశాను. ఓకే. మమ్మీ 3 మీద వర్క్ చేస్తున్నాను అనగా కొన్ని రోజులు అసలు అర్థం కాలేదు ఏం జరుగుతుందో. అసలు ఉన్నదానికంటే ఎక్కువ వర్క్ చేశాను, ఎక్కువ కంగారు పడిపోయాను, అట్లా జరిగిపోయింది అనమాట. కానీ హెడ్ ఆఫ్ ద టీమ్ డైరెక్టర్ తను ఈ స్టిల్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండి, రాబ్ కోహెన్ అండి. ఓకే. తను ప్రిటీ కూల్, అందరినీ పేరు పెట్టి పిలుస్తాడు, మనకి క్రియేటివ్ ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు, తను ఐడియాస్ వింటాడు, తనకు కావాల్సింది మా నుంచి మా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ నుంచి తనకి ఎలా రాబట్టుకోవాలో తను బాగా తెలుసు అనమాట. మాకైనా అర్థం కాలేదు అనుకుంటే మాకు యాక్ట్ చేసి చూపిస్తాడు. ఆయన డైరెక్టర్ యాక్టర్స్ తో ఎలా చేయించుకుంటాడు, మాతో కూడా అదే విధంగా నాకు ఇలా కావాలి, ఇట్లా నాకు ఇట్లా షార్ట్ కావాలి, లేకపోతే ఈ పర్సన్ ఇలా యారో పట్టుకుని ఇట్లా అనాలి, లేకపోతే స్వాట్ పట్టుకుని ఇలా మూవ్ చేయాలి అని మాకు అలా యాక్ట్ చేయడం చూపించడం వల్ల మా లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు అలాంటి డైరెక్టర్స్ తో. ఓకే. మమ్మీ 1 మమ్మీ 2 గానీ మీరు చూసారు, మీ ఫ్రెండ్స్ తో గానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ చూసి ఉంటారు. అయితే మమ్మీ 3 లో మీరు ఆ విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ తో కలిసి వర్క్ చేయడానికి సంబంధించి మీ కుటుంబ సభ్యులు గానీ మీ ఫ్రెండ్స్ గానీ ఎలా ఫీల్ అయ్యారు సినిమా చూసేటప్పుడు? అందరూ సంతోషంగానే ఉన్నారండి. ఎందుకంటే ఇండియాలో కూడా మమ్మీ సిరీస్ అనేది ఫేమస్, నాట్ ఓన్లీ యుఎస్, నాట్ ఓన్లీ అదర్ కంట్రీస్. కాబట్టి అందరికీ సంతోషంగానే ఉండేదండి. కానీ అదే కొంచెం మమ్మీ 1-2 లాగా ఆడుంటే ఇంకా ఎక్కువ మందికి తెలిసేది, ప్లస్ మా వర్క్ గురించి మేము మాట్లాడటానికి ఉండేది. సేమ్ అదే కష్టంతో అదే ఇంట్రెస్ట్ తో బెంజమిన్ బటన్ చేసాం, దానికి ఆస్కార్ వచ్చింది, దీనికి అంత గుర్తింపు రాలేదన్నమాట. కాబట్టి సో ఐ లెర్న్డ్ ఇన్ ద ప్రాసెస్ అన్నమాట, మెచ్యూరిటీ అనేది ఇట్లా వచ్చింది అనమాట. ఓకే. అయితే ఫణీంద్ర గారి నుంచి విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చూడండి నిరంతరం మహా టీవీ.